మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి చాలా సమయం ప్రార్థనలు చేశారు, అందుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దావీదు భక్తుడు కూడా ఏమంటాడంటే, యెహోవాకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అన్నమాట. ఎవరికి? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. మనము 103వ కీర్తన 1వ వచనం చదవండి. 103వ కీర్తన 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమానున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అంటే ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటే ఆయన అవయవాలను లోపరిచి అవయవాలన్నింటిని గద్దిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే దేవుడు చేసినటువంటి మేలుపై, దేవుడు చేసినటువంటి అంటే ఇచ్చిన ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఆశీర్వాదం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి కృతజ్ఞతగా తన అవయవాలన్నిటిని కూడా గద్దించుకొని కదా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి యెహోవాను సన్నతించుము, నా అంతరంగమానున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అంతరంగం అంటే మనలో ఉన్న అవయవాలన్నీ కూడా, మనలో ఉన్న అవయవాలన్నీ కూడా. ఒక భక్తుడు అంటే వేరే ఒక దానిలో నేను చూశాను, ఆయన పేగులతో తీగలతో ఉంటుంది, అదేంది గిటారన ఇంకేదో ఉంటుంది, వీణ, ఆ పేగులతో వీణ వేస్తున్నాడు అన్నమాట. తన పేగులు బయటికి తీసి వీణ వేస్తున్నాడు. అంటే అంతరంగమానున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంటే మన యొక్క అవయవాలన్నీ కూడా స్వరం పలకాలి, దేవునిని స్తుతించాలి. నిన్న దినాన అరవింద్ వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమని? మనం పాట పాడినా, మనం ప్రార్థన చేసినా అంతరంగంలో నుండి రావాలి కదా. ఎక్కడి నుండి? అంతరంగంలో నుండి వచ్చే, అది చిన్న ప్రార్థనైనా, చిన్న పాటైనా, పెద్ద ప్రార్థనైనా, పెద్ద పాట అయినా అద్భుతంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ వచనము దేవుని మంచితనంపై రాసినటువంటి గీతం ఇది. దేవుని యొక్క మంచితనం, దేవుడు చేసిన ప్రతి ఒక్కరికి చేసినటువంటి మంచి కార్యాలను బట్టి వారు రాసుకున్నటువంటి గీతం. హల్లెలూయా. దీనిలో ఈ వచనానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం అంటే ముఖ్యాంశం ఏంటంటే, 8వ వచనం మనం చదివితే క్లారిటీగా మనకు అర్థమవుతుంది. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దయాదాక్ష పూర్ణుడు ఆయన కదా. అంటే ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం మనం, ఎంత అద్భుతకరుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఒక సమస్య, ఒక విడుదల కావట్లేదంటే దేవుళ్ళలో లోపం కాదు, మనిషిలో లోపం. మనిషి అవయకం బట్టి, మనిషి యొక్క గర్భాన్ని బట్టి, మనిషి యొక్క అహంకారాన్ని బట్టి ఎక్కడికక్కడ కార్యాలు ఆగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు కదా. ఆ కృపా సమృద్ధి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. కలిగి ఉన్న మనము కదా ఎప్పుడూ సమృద్ధితోనే మనము ఉందుముగాక. హల్లెలూయా. నీవు, నీ కుటుంబము ఆయన సమృద్ధి గలవాడు గనుక ఆయన సమృద్ధి నీ కుటుంబంలో ఉండాలంటే కదా, నీవు ఆయనకు ఇష్టమైన బిడ్డగా కదా, నీ అవయవాలన్నీ, నీ ప్రాణము ఆయన సన్నుతించే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దావీదు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా.
దేవుడు క్షమించే దేవుడు, దేవుడు కరుణించే దేవుడు, దేవుడు విమోచించే దేవుడు, దేవుడు కిరీటమిచ్చే దేవుడు, దేవుడు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు దేవుని బిడ్డలారా, కనుక మనము ఆరాధించేటటువంటి మనము ఈ యొక్క సత్యంపై ఆధారపడాలి. అలాగే మంచి దేవునికి తాను అర్పించే స్తుతి కదా, అది ఆయనకి ఇంపుగా ఉండాలి అన్నమాట. హల్లెలూయా. ఎవరైతే ఆయనకు స్తుతి అర్పిస్తున్నారో, స్తుతి అర్పణ చెల్లిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, ఆ ప్రార్థన దేవుడు స్వీకరించే విధంగా మనము అలాగా నిష్కపటము లేకుండా మనం ఉండాలి అన్నమాట. హల్లెలూయా. మనలో కుతంత్రం పెట్టుకొని, మనలో కుళ్ళు పెట్టుకొని, మనలో ఆవేశం పెట్టుకొని, మనలో ద్వేషం పెంచుకొని మనం ప్రార్థన చేసే దేవుడు ఆలకించే దేవుడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నేను చర్చిలోకి వెళ్తే నాకు ప్రార్థన రావట్లా. ఎంతసేపు చేయాలన్నా ప్రార్థన రావట్లా. ఏం చేయాలా అని ఆలోచించి సరే ఒక వ్యక్తితో ఫోన్ చేసి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మాట్లాడుకుంటా ఈరోజు ఎందుకు ప్రార్థన చేద్దామంటే నాకు తలంపు రావట్లేదు అన్నాను. అంటే ఎందుకు అన్నాడు. అంటే ఏమండి తెలియదు అన్నప్పుడు ఆయన అన్నాడు, నా ప్రార్థన రాలేదు కదా, సరే ఒకవేళ ఎవరి మీదనన్నా నీకు కోపం వచ్చిందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు నేను అంటే నా మనసులో అనుకున్నా, అయ్యే ఫలానా వ్యక్తి నన్ను ఇలా అన్నాడు కదా, ఆ వ్యక్తిని బట్టి నేను కొంచెం మనసులో బాధపడ్డాను. కోపపడలేదు కానీ మనసులో బాధపడ్డాను, కొంచెం కలవరం వచ్చింది అని నేను అనుకున్నప్పుడు అప్పుడు అన్నాడు, దాన్ని బట్టి నువ్వు క్షమాపణ అడుగు అన్నాడు. నేను మోకరించి 2 మోకాలు వేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆ తర్వాత గంట ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దావీదు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో అత్యంతమైనటువంటి సహవాసం కలిగి ఉన్నాడు. గనుక ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఎన్నువెంట వర్తమానం ఇచ్చుకుంటూ వచ్చాడు. కనుక మనం కూడా అలాంటి వర్తమానం పొందుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. 33వ కీర్తన 1-3 వచనాలు చదువు. 33వ కీర్తన. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు. ఎవరికంట? ఎక్కడున్నావు? ఎన్నో వచనం అది? 1st వచనం. స్తుతి చేయుట ఏమంట? యథార్థవంతులకు శోభస్కారం. అంటే మంచిదా చెడ్డదా? మంచిది. హల్లెలూయా. స్తుతి చేయటము యథార్థవంతులకు చాలా మంచిది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే స్తుతి చేయటము యథార్థవంతులకు శోభస్కరము. కిందికి చదవండి. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించాలి. హల్లెలూయా. వాయిద్యాలు కూడా ఇష్టానుసారంగా కొడితే ఆయనకి ఇష్టం ఉండదు. వాయిద్యాలు కూడా మనం ఏదో కొడదాంలే అంటే ఆయనకు మహిమ రాదు అన్నమాట. శృతి అలాగే ఏమైనా తాంతి వాద్యములన సితారతోనూ యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, ఆయన గూర్చిన నూతన కీర్తన పాడండి. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతిస్తే మంచిది అన్నమాట. మనం ఎంత స్తుతిస్తే అంత మంచిది. ఒక దైవజనుడు చెప్తాడు,
మనిషిలో దుర్వాసన బయటికి పోవాలంటే, అది రాకుండా ఉండాలి అంటే ఎక్కువ అనంట గంటలు గంటలు స్తుతించాలంట. ఆ స్తుతిస్తే దుర్వాసన పోతుందంట. ఒక దైవజనుడు చెప్పిన మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్తుతి చేయడం నీ కుటుంబానికి నీకు చాలా దీవెనకరం. అది ఓ రోజు 2013లో అప్పుడు బైకు లేకుండే, మేము మాదపురంలో వారానికి ఒక ఇంట్లో ప్రార్థన, గట్టుతుమేన్లో మంగళకుంటపల్లిలో అట్లా ప్రార్థనలు పెట్టినప్పుడు గట్టుతుమేన్లో మన దేవమ్మోళ్ళ ఇంట్లో పెడుతుంటాం ప్రార్థన ప్రతి బేస్తవారం అట్లా. అలా ప్రార్థనలు పెడుతున్నప్పుడు బైకు లేనప్పుడు ఆన్నే నైట్ పండుకొని పొద్దుగాలు లేచిపోయేది. రోజు మనం ఇంట్లో ప్రార్థన చేశాము అనే పండుకున్నాము. పొద్దుగాల లేచి నేను స్తుతిస్తుంటే వాళ్ళ తమ్ముడు పేతురు అనుకున్నాడు, ఏందిరాయన ఈయన ఒకటే స్తుతి స్తోత్రం పెట్టాడని. ఆయనకు దేవుడు దర్శనం చూపించాడంట. చూపించినాక ఆయన మనసులో అనుకున్నది ఆ తలంపులను బట్టి క్షమాపణ అడిగాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం స్తుతిస్తే మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది. ఆయన గొప్ప మేలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అలాగే దేవుని బిళ్ళరా ఎలాగ స్తుతించాలి? వాయిద్యము కొడితే కూడా ఇంపు కావాలంట. నేను పోయి ఇష్టానుసారంగా కొడతానంటే కుదిరే పని కాదు అనమాట. దేవుని దగ్గర అడగాల, ప్రభా నాకు జ్ఞానం ఇవి, పాట పాడినా నాకు జ్ఞానము కావాలి, ప్రార్థించిన ప్రభా నాకు ప్రార్థన జీవితం కావాలి. ఒక పాట రాశారుగా, ప్రార్థన శక్తి నాకు కావాలి. హల్లెలూయా. కావాలంటే దేవుని అడగాలి. దేవుని అడిగితే దేవుడు సహాయము చేస్తాడు. 103వ కీర్తన 2వ వచనం చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అన్నమాట. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు. ఈరోజు నీకు జత బట్టలు ఇచ్చాడంటే, ఈరోజు తినడానికి అన్నం ఇచ్చాడంటే, దేవుని బిడ్డలారా కొన్ని రోజులు ఉపవాసం ఉండి అంటే కావాలని ఏదో ఉపవాసం ఉండే రోజులు వేరు, కానీ తినడానికి లేక ఉపవాసాలు ఉన్నాయి అన్నమాట. 2016 సంవత్సరంలో 6 నెలలు గ్యాస్ లేకుండా, తెచ్చుకోనికి గ్యాస్కు డబ్బులు లేకుండా 6 నెలలు అలాగే ఉన్నది. కట్టెల మీదనే వండుకుంటుండేవాళ్ళం. వర్షం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా అలాగే ఉండేవాళ్ళం. ఒక రాత్రి ఒక అన్యురాలు వచ్చి ఆమె ఉదయకాలం టిఫిన్ అదంతా కూడా చేస్తుంటే గమనించి, అయ్యో మీకు సిలిండర్ లేదని ఇంటికి ఖాళీ సిలిండర్, మన దగ్గర ఉన్న ఖాళీ సిలిండర్ తీసుకెళ్ళి ఫుల్ సిలిండర్ పంపించింది అన్నమాట. హల్లెలూయా. అలాగా దేవుని బిళ్ళారా, అంటే ఆ సందర్భములో కఠినమైనటువంటి పరిస్థితులు, ఎండవేడి, భయంకరమైన పరిస్థితి, చాలా ఏడుపుతో కూడినటువంటి పరిస్థితి. కానీ అందులో నుండి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈ స్థితికి తీసుకొని వచ్చిన ఆ స్థితిని మనం మర్చిపోతే కృతజ్ఞత లేనటువంటి వారిమి అన్నమాట. అందుకని దావీదు అంటాడు, నీకు జరిగిన ఉపకారములలో దేనిని ఆయన చేశాడు నీకు. నా కొడుకులు అన్నారు, ఆ ఎండాకాలం బాగా వేడొస్తుంటే, నాన్న మల్లేష్ ఇంటికి వెళ్ళి పగలుండి సాయంత్రం వస్తా అంటే, వద్దు నాన్న వద్దు, ఇప్పుడు ఈరోజు ఒక రోజు పోతారు, రేపు పోతారు, ఎల్లుండి వీళ్ళకేం పని లేదా అంటారు, అసహించుకుంటారు కదా. మనల్ని ఈ అవతారములో, ఈ యొక్క అరణ్యములో ఉంచాడంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంది అని. సాయంత్రం ఈ బాప్తీసం తొట్టి నిండా నీళ్ళు పట్టుకొని ఆ సాయంత్రం వేడి తట్టుకోలేక తల్లి నలుగురం ఆ నీళ్ళల్లో మునిగి తలలు మాత్రమే బయటికి పెట్టి గంట అరగంట సేపు ఆ నీళ్ళల్లో ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్నమాట. ఆ వేడి తట్టుకోలేక, ఆ వడగాలి తట్టుకోలేక ఆ నీళ్ళల్లోనే కూర్చునే వాళ్ళం.
బాప్తీసం తొట్టిలో నీళ్లు పట్టుకొని. అంత భయంకరమైన స్థితి అన్నమాట. కానీ ఈరోజు చల్లగా ఉండడానికి, హాయిగా ఉండడానికి సమృద్ధి ఇచ్చిన ఆ దేవుని దగ్గర మనము కృతజ్ఞత మర్చిపోకూడదు అన్నమాట. హల్లెలూయా. ఆయన చేసిన మేలులను ప్రతిది కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి అన్నమాట. ఒకప్పుడు బట్టలు లేవు, ఒకప్పుడు చెప్పులు లేవు, ఈరోజు అన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. అది నీ జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు అలా జరిగి ఉండవచ్చు. కానీ దేని కూడా మనం దేవునికి కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యము అన్నమాట. హల్లెలూయా. పూర్వకాలంలో మోషే ఇజ్రాయెల్ ప్రజలకు ఒక మాట చెప్తున్నాడు. చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమార్తెలకును వాటి నేర్పాలి కదా. హల్లెలూయా. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు అన్నమాట. నిన్న చెప్పాడుగా, నేను మర్చిపోయినా. లోకస్తుల్లాగా మీరు ప్రవర్తిస్తే వెళ్ళిపోండి అని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లలు మన మాట వినరు కదా. దేవునికి భయపడితే, ఫస్ట్ నీవు దేవునికి భయపడితే నీ పిల్లల్ని మాట వింటారు. నీవు దేవునికి భయపడకుండా నీ పిల్లల్ని మాట వినాలంటే వినడం సాధ్యము కాదు. హల్లెలూయా. ఫస్ట్ మనం దేవునికి లోబడాలి. దేవుడు మన ప్రవర్తన చూసి మన పిల్లల్లో ఆ క్రియ జరిగిస్తాడు. అందుకని మోషే చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు జాగ్రత్త పడు, నీ కుటుంబాన్ని బట్టి జాగ్రత్త పడు, నీ ఆత్మీయ స్థితిని బట్టి నువ్వు జాగ్రత్త పడు, నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడు. నీవు కనులారా చూచిన వాటిని మరువకు. ఎన్ని అద్భుతాలు చేశాడు ఇజ్రాయెల్ ప్రజలు. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. ఇదే సందర్భంలో ఒక సంవత్సరము ఒక వ్యక్తికి 3 రోజులు ఆ దయ్యము నుండి ప్రార్థన, అద్భుతమైనటువంటి విడుదల దేవుడిచ్చాడు. మనం ఎప్పుడు దాన్ని మర్చిపోకూడదు అన్నమాట. ఎప్పుడు దానికి కృతజ్ఞత కలిగి, దేవా ఆ రోజు దాని నుండి నాకు విడుదల ఇవ్వకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమైపోవునో, నేను నా కుటుంబము ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోవునో. ఎక్కడున్నాడే ఈయన, గాలికి కొట్టుకొని పోతే బండి మీద, అది దాని పేరేమంటారు, జల్ల పొనుక అంటారు కదా, ఆ పొనుక అనుమాతం లేచిపోయింది అనమాట. 2017లో అనుకుంటా. అనుమాతం లేచిపోయి స్తంభానికి కరెంటు తీయలకు తగులుతున్నాడంట, గాలికి, ఎడ్ల బండి మీద వచ్చేస్తే. దేవుడు కాపాడాడుగా. దేవుడు కాపాడా లేదా కదా. ఆయన చేసిన ఉపకారం అంటే ఏంటి? డబ్బులు ఇవ్వడం కాదు, ఏదో అద్భుతం, నిన్ను చనిపోకుండా బ్రతికిచ్చాడే, అదే ఉపకారం ఆయన చేశాడు కనుక ఆయనకు నువ్వేలాగా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన చేసింది ఏది కూడా నువ్వు మర్చిపోవద్దు, నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకుంటే, ఇప్పుడు నేను చెప్తున్నా, నేనేం బుక్కులో రాసుకోలే. ఇప్పుడన్నా ట్యాబ్ ఉంది కానీ అప్పుడు ఏమీ లేదు. ఎవరన్నా రాయాలి, నాకు రాయడానికి రాదు కాబట్టి. ఇదంటే యాప్ ఓపెన్ చేసుకొని మాట్లాడుతుంటే అక్షరాలు పడుతుంటాయి కదా. హల్లెలూయా. అందులో కొన్ని తప్పులు పోతుంటాయి, కొన్ని కరెక్ట్ వస్తుంటాయి. ఏదేమైనా దేవునికి స్తోత్రం. ఇది ఇచ్చినన్ను కూడా నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అన్నమాట. హల్లెలూయా. కనుక దేవుని బిళ్ళరా, మనము ఏది కూడా మర్చిపోవద్దంట, జాగ్రత్త పడమంటున్నాడు. నువ్వు ఎలా ఉంటున్నావు, డ్యూటీలు ఎలా ఉంటున్నావు, పని దగ్గర ఎలా ఉంటున్నావు, ఇంటి దగ్గర ఎలా ఉంటున్నావు, సంఘంలో ఎలా ఉంటున్నావు, నీ ప్రవర్తన మీద నువ్వు జాగ్రత్త పడు.
సంఘములో కానీ కుటుంబంలో కానీ చేసిన మేలులను బట్టి నువ్వు మర్చిపోకుండా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండమని దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన మేలులను మర్చిపోవడం అంటే అది చాలా పెద్ద తప్పు. ఒక్కరు దాన్ని మర్చిపోయారా నువ్వు తప్పు చేసినట్టే లెక్క. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు చేసిన ప్రతి మేలును, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనము స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి కదా. గుర్చిలో ఉన్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఎంత చిన్న చూపు అంటే, ఎంత అణగారిన స్థితిలోకి ఉన్నటువంటి పరిస్థితి. అదే రేకుల మందిరం వచ్చింది. రేకుల మందిరం వచ్చినా ఏం సుఖం, ముందలంగా అంత ఓపెను, మొత్తం గాలి వాన వచ్చినా గాలి వచ్చినా కిటికీలన్నీ ఓపెనే, కిటికీలు రెక్కలు లేవు, దానికి తలుపులు లేవు. కాబట్టి భయంకరమైనటువంటి ఇబ్బంది అన్నమాట. ఒక్కొక్కసారి ఆల్ నైట్ ప్రార్థనలో కానీ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో కానీ నైట్ వర్షం వస్తే పిల్లలందరూ కూడా లేచి కూర్చునేవాళ్ళు. మొత్తం ఎక్కడికక్కడ కారి, ఎక్కడికక్కడ సల్లు కొట్టేది, చల్లగాలి కదా. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా మనము దేవుడు వాటన్నిటి నుండి కదా ఈరోజు ఒక మంచి ఆరాధించే స్థలం కదా, ఎంత అద్భుతంగా దేవుడు మనకిచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించిన దానిని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఆ మేలును మర్చిపోతే చాలా పెద్ద తప్పు చేసినట్టని ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే ఏం చేస్తారు? ఇమ్మీడియట్లీ థ్యాంక్స్ చెప్తారు. ఎవరైనా ప్రోత్సాహపరిచినా మనం మాకెందుకు థ్యాంక్స్ చెప్పలేదని అలుగుతాం కదా. ఎవరైనా ప్రోత్సాహపరిచిన, కానీ మరి దేవుడు నిన్ను ఎంత పోషిస్తున్నాడు, నీకు జ్ఞానం ఇస్తున్నాడు, వివేచన ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రతి క్షణము నడిపిస్తున్నాడు కదా, ప్రతి అణువున నడిపిస్తున్నాడు. మరి నువ్వు ఎంత చెప్పాలి ఆయనకు? ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు, అలా కాదు, ఇలా ఇలా అలా అని ఎంతో అద్భుతంగా నేను నడిపిస్తున్నాడు. అయితే నువ్వు దాన్ని మర్చిపోవద్దని ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నామన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు కీర్తన గ్రంథంలో 103 అధ్యాయంలో 5 విషయాలు కనపడతాయి. ఒకటి, దేవుడు క్షమిస్తాడు, న్యాయం చేస్తాడు, విమోచిస్తాడు, కిరీటమిస్తాడు, తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కిరీటమిస్తాడు, తృప్తిపరుస్తాడు. పెద్ద బంగారు నిధులు కాదు కావాల్సింది కదా, మంచి సమాధానమే నిన్ను తృప్తిపరుస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా 3వ వచనం చదవమ్మా. నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ దోషములు ఏమున్నా ఆయన దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా అని ఆయన అడిగితే అద్భుతంగా క్షమించి గొప్ప విడుదల ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం అడగాలి. అడగంది అమ్మ అన్నం పెట్టదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు, లేదంటే నేనే తప్పు చేశాను అనుకో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తేనే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కోపం కానీ ఆవేశం కానీ పోతుంది అన్నమాట. మనము ఆ యొక్క క్షమాపణ అడగకపోతే కదా అతడు ఎలా క్షమిస్తాడు? మనము క్షమించాలి. మనం క్షమిస్తే ఆయన మనం క్షమిస్తాడు. మన ప్రభు పాదాలు పట్టుకొని ఇదిగో నేను ఈ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశానని మనం అడిగితే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏమన్నాడు ఇక్కడ? నీ దోషములన్నిటినీ క్షమించువాడు. 25లో ఎన్నెన్ని పొరపాట్లు, ఎవరెవరి మీద పండ్లు రూపాము, ఎవరి మీద ఎలా చేసాము కదా, మనం
ఈ ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ప్రార్థనలు మనం అడిగితే ఖచ్చితంగా 26లో దేవుడు ఒక సమాధానం అనేటువంటి వ్యక్తిగా నిన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా. 86:5 చదవండి అమ్మ. 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఏమంటంట? ఆయనకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. హల్లెలూయా. నువ్వు మొరపెడితే మనుషులు చూస్తున్నారనో లేకపోతే మనుషులకు వినపడేటట్టు కాదు, కానీ దేవుడు వినేటట్టు నువ్వు ప్రార్థన చేస్తే నీ అంతరంగములో నుండి ఆ ధూప నైవేద్యం వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కనుక అంటున్నాడు, ప్రభువా నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. మనస్సు గలవాడు కదా. మన ప్రభు క్షమించే దేవుడు, జాలి గల దేవుడు కదా. మనం క్షమించే దేవుడు. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా కదా, ఒక్కసారి మనం అడగాలి, మళ్ళా క్షమిస్తాడు కదా అని మళ్ళా పొరపాట్లు చేయకూడదు అనమాట. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ తెలిసో తెలియక చేసిన ఏ చిన్న పొరపాటు ఉన్నా ప్రభుని అడిగితే ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. 130వ కీర్తన 1వ వచనము, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. చాలు. హల్లెలూయా. భక్తుడు ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడు? అగాధ స్థలములో ఉండి మొరపెడుతున్నాడు. అగాధ స్థలం అంటే ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది అమ్మా? లోయ అనుకో, లేకపోతే బొంద అనుకో. ఇప్పుడు యోనా ఎక్కడి నుంచి మొరపెట్టాడు అమ్మా? పాతాళములో. అంటే పాతాళములో లేడు ఆయన, శాప గర్భములో, తిమ్మెంగలి గర్భములో ఉన్నాడు. కానీ ఆయన ఏ ప్రార్థన చేస్తున్నాడు? పాతాళములో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థన విను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అలాంటి అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుతున్నాను కనుక నా ప్రార్థన నీవు ఆలకించు. 8వ వచనం చదవండి. ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఏం చేస్తాడంట? విమోచిస్తాడు. ఎక్కడి నుండి? దోషముల నుండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అంటురోగంలాగా, అంటువ్యాధిలాగా. హల్లెలూయా. అదంతా పోవాలంటే మన ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ఆయన క్షమించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు కనుక రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క అద్భుత మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. ఒక అద్భుతమైన మాట చూపించి నిర్గమాకాండం 34:7 వచనం. నిర్గమాకాండం 34:7 వచనం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును ఇక్కడ చూడండి క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులను ఎంచక 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను అని ఉంది. హల్లెలూయా. దోషాన్ని కప్పుకొని పాపం చేస్తూ పడిపోతూ లేస్తూ పడిపోతూ ఉన్నా ఆ పాపాన్ని కప్పుకొని ఉన్నటువంటి వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆయన కృప చూపుచునే దేవుడే, క్షమించే దేవుడే, జాలిగల దేవుడే. కానీ నువ్వు అలాగే తిరిగితే నీ పిల్లల 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 మీదకి 3-4 తరాల వరకు ఆ దోషం అలాగే వచ్చేటట్టుగా చేస్తాడు. ఆయనకు బాగా తెలుసు ఏం చేస్తూ. ప్రేమించే గుణం ఉంది,
శిక్షించే గుణం ఉంది, క్షమించే గుణం ఉంది, దోషాన్ని అలాగే కొనసాగించే ఉంది. హల్లెలూయా. వేయి తరాలకు కృప చూపుతున్న దేవుడే మనకు. కానీ ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని వదిలిపెట్టాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. వదిలిపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. కనుక క్షమించే దేవుడు, విడుదలిచ్చే దేవుడు. మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడనమాట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే క్షమిస్తామో, ఎటువంటి పాపైనా సరే, ఎటువంటి పొరపాటు చేసినా సరే, ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి, ఆ వ్యక్తిని మనం క్షమించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం నీ ఇంటి మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండంలో చదివాం, నువ్వు క్షమించకపోతే, నువ్వు ప్రేమించకపోతే, లేకపోతే అలాగే దోషాన్ని నువ్వు కప్పుకొని ఉంటే నీ పిల్లల దాని మీదకి వస్తుంది. కాబట్టి మనము ఆ విధంగా ఉండకుండా క్షమించే వ్యక్తి ఎప్పుడు కూడా ఎలాగుంటాడో చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ ఇతరుల దీవెనలకు పునాదిగా ఉంటుంది అన్నమాట. క్షమాపణ మనము ఎప్పుడైతే ఒక వ్యక్తిని, ఇప్పుడు నిన్న అన్నాడుగా అరవింద్, ఏమన్నాడు, వారి ప్రార్థన మమ్మల్ని ఎంతనో కాపాడుతుంది అని. పాపం చేసే పరిస్థితులు వచ్చినా చేయకుండా ఆపుతుంది అని. అలాగే దేవుడు నిజంగా మరి సేవకునిగా నేను ఒక మాటను చెప్పేది ఏంటంటే, నన్ను ఎంతోమంది నా మీద అలిగే వాళ్ళు ఉన్నారు, అనవసరంగా మాట్లాడేవారు ఉన్నారు. వారందరి మీద నేను కోపం పెట్టుకుంటే నా పిల్లలకు ఆశీర్వాదం, ఆ యొక్క ప్రార్థన కాపుదల ఉంటుందా? చెప్పండి. హల్లెలూయా, చెప్పండి. ఉంటుందా? నేను నీ మీద పగబెట్టుకొని, అయ్యో నాకు ఇట్లా అన్యాయం చేశాడు, అయ్యో ఈమె నన్ను ఇలా చేసిందని నీ మీద నేను పగబెట్టుకుంటే అది నా పిల్లలకు దీవెన కాదు అన్నమాట. నన్ను ఎవరు ఏమన్నా ఒకరోజు, ఒక అరరోజు, లేకపోతే ఒక గంట సేపు బాధపడతాను. ఆ తర్వాత దేవా అని 2 చేతులు ఎత్తి వారిని క్షమించమని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అది మన పిల్లలకు దీవెనకరంగా పునాదిగా కావాలి, అది దీవెనకరంగా మారాలి అన్నమాట. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇతర ఈ దీవెనలన్నిటికంటే ఎక్కువ మనం కనుక క్షమించకపోతే దానికి విలువ ఉండదు అన్నమాట. ఈరోజు నువ్వు క్షమిస్తే, ఈరోజు నువ్వు మంచి మనసాక్షి కలిగి క్షమిస్తే రేపే నువ్వు అద్భుతం చూస్తావు. హల్లెలూయా. రేపే నువ్వు అద్భుతం చూస్తావు అన్నమాట. ఎవరి మీద నువ్వు పగ పెట్టుకున్నా, ఎవరి మీద ఒకవేళ వాళ్ళే తప్పు చేశారనుకో, వారే నీకు అన్యాయం చేశారనుకో, అయినా నువ్వు క్షమించు, ఒక వ్యక్తి, నిన్న చిన్న ఒక షార్ట్ మెసేజ్ చూశాను. ఒక వ్యక్తి 50 రూపాయలు షాప్కి వెళ్ళాడు. ఇప్పుడు ఉదాహరణకు మన రూతమ్మ గారు ఉన్నారు, మిర్చి బండి ఉంది. అయితే ఈ రూతమ్మ దగ్గరికి ఈ బంగారమ్మ వెళ్ళి మిర్చీలు కొనుక్కుంది. మరి ఆమె దగ్గర చిల్లర లేక 500 నోటు ఇచ్చింది. ఆ డబ్బులు ఇస్తూ ఒక 50 రూపాయలు రూతమ్మ గారు మిర్చీలతో పాటు 50 రూపాయలు ఎక్కువ ఇచ్చింది అన్నమాట. ఎక్కువ ఇచ్చిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు. రాత్రి ఎప్పుడో చూసుకున్నాడు, ఆమె ఎవరు, బంగారమ్మ చూసుకుంటే 50 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. అరే 50 రూపాయలు ఎక్కువ ఉన్నాయి కదని మరలా ఇంటికి వెళ్ళి షాప్ కాడికి వెళ్ళాడు. షాప్ కాడికి వెళ్తే ఆ షాప్ మూసింది. ఆ నెంబర్ తీసుకున్నది, ఫోన్ చేసింది, ఎత్తలేదు. సరే ఆ పక్క వాళ్ళ మీద అడిగితే ఇంటికి అడ్రస్ చెప్పారు. ఇది టీవీ టగర్ కాడ ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఆ యొక్క ఆఫీసు పక్క సందు ఆ లమ్మడోళ్ళ ఇంట్లో ఉంటుందని ఎవరు అడ్రస్ చెప్పారు. ఇప్పుడు బంగారమ్మ పొద్దున్నే పోయి ఆడ కూర్చున్న తర్వాత ఆయన ఇప్పుడు ఆమె తయారై షాప్కి వెళ్తుంటే
అయ్యో ఎవరు నువ్వు మా ఇంటి ముంగల కూర్చున్నావు అంటే, అమ్మా రాత్రి నేను నీ దగ్గర మిర్చీలు కొన్నాను, నీకు 500 ఇచ్చాను, మరలా నాకు నువ్వు 50 రూపాయలు ఎక్కువ ఇచ్చినావని ఆమెతో ఈమె అంటుంది బంగారమ్మ. అప్పుడు ఆమె అంటుంది, అయ్యో పర్వాలేదయ్యా ఉంచుకో అని అంటే, లేదు 50 రూపాయలకి ఇంత పొద్దుగాలు వచ్చి ఇంత దూరం వచ్చి 5-6 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇంత పొద్దుగాలు వచ్చి కనిపెట్టుకో కూర్చున్నావు, 50 రూపాయలతోటి ఏమొస్తుందయ్యా ఎందుకని ఆమెను అడుగుతున్నప్పుడు ఆమె అన్నదంట, 50 రూపాయలు నేను తీసుకున్నాను అనుకో, నా పిల్లలకు వస్తుంది శాపం అని చెప్పేదండి. ఒకరి సొమ్ము, మా అమ్మ చెప్పేది, ఒకరి సొమ్ము అదనంగా తింటే అది నీ పిల్లల తరానికి శాపం వస్తుందని చెప్పింది. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఎవ్వరి దగ్గర మోసం చేయలేదు, ఎవ్వరి దగ్గర అన్యాయం చేయలేదు, కాబట్టి ఇప్పుడు కూడా చేయనని ఆమె చెప్పి వెళ్ళిపోతే ఆ శాపం ఆమెకు లైట్ వెలిగింది. లైట్ వెలిగి ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే ఒకరికి డబ్బు ఎగ్గొట్టింది. ఈయన మాటలు ఎప్పుడైతే విన్నదో, నా పిల్లలకి ఎప్పుడైతే శాపం వస్తుందని విన్నదో, ఈమె ఏం చేసిందంటే ఆ డబ్బు ఎగ్గొట్టిన ఆయన దగ్గరికి వెళ్ళి, డబ్బు ఎవరికైతే ఎగ్గొట్టిందో అప్పు తీసుకున్న దగ్గరికి వెళ్ళి ఆ డబ్బంతా కూడా తీసుకెళ్ళి ఇచ్చింది. అరే ఎన్ని రోజులు వచ్చినా కాగితమే చింపేశావు కదరా, ఎందుకురా మళ్ళా ఇలాగొచ్చావని అడుగుతుంటే ఆమె అన్నమాట ఏంటంటే, నేను తప్పు చేశాను, నాకు ఇందాకని జ్ఞానోదయం అయ్యింది, నాకు జ్ఞానోదయం అయ్యింది, నా నేత్రాలు తెరవబడ్డాయి, ఇది ఒకవేళ నా దగ్గర ఉంటే ఇది నీ కష్టార్జితం, నీ సొమ్ము, ఇది నేను ఎగ్గొడితే నా పిల్లల తరానికి అది శాపంగా మారుతుందని ఆమె చెప్పి ఆ డబ్బు ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆ డబ్బు తీసుకున్న ఆయనకు జ్ఞానోదయం కలిగిందంట. కలిగి ఆయన ఏడుస్తున్నాయంట. ఆ పనివాడు, ఆయన పక్కన ఉన్న పనివాడు అన్నాయంట, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఫలానా ఆయన దగ్గర పార్ట్నర్షిప్ చేసావుగా, వ్యాపారం చేసావు కదా, ఆయనను మోసం చేసావు కదా, మరి ఇప్పుడు ఆయన శాపము నీ పిల్లల మీదకి రాదంటే, అప్పుడు అరే పదరా అని చెప్పి 10 లక్షలు బ్యాగులో పెట్టుకొని రూతం బంగారమ్మ దగ్గరికి వచ్చాడు. బంగారమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటా, అమ్మా నేను వ్యాపారం చేశాం, మన ఇద్దరి వ్యాపారంలో నేను మోసం చేశాను, ఇదిగో 10 లక్షలు మోసం చేశాను అని ఆ 10 లక్షల బ్యాగ్ ఆయనకి ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చేసిందంత 50 రూపాయలు ఎక్కువ వస్తే తిరిగి ఇస్తే కదా, ఆ తిరిగి తీసుకున్న ఆమె ఎగ్గొట్టిన డబ్బు ఆయనకి చెల్లించింది. ఆయన 10 లక్షలు మోసం చేస్తే తిరిగి తెచ్చి ఇచ్చాడా లేదా? హల్లెలూయా. ఒక చిన్న మార్పు, ఒక చిన్న ప్రవర్తన ఎంత అద్భుతం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు కూడా మన జీవితాలు ఉంటే మనం క్షమించమని అడగాలి దేవుని. హల్లెలూయా. క్షమించమని అడిగి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. వాడు మర్చిపోయి ఇచ్చాడు. ఇప్పుడు మారుతి షాపు అని ఎలక్ట్రికల్ షాపు అచ్చంపేటలో ఉంది, లచ్చిన టాకీస్కి ఆపోజిట్లో ఉంటుంది ఆ షాప్. అది ఒకరోజు వాచ్ కొన్నాక 50 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. ఆ 50 రూపాయలు తీసుకొని వచ్చాను, నేను మర్చిపోయాను. మళ్ళీ రోజు వెళ్తే ఆ షాప్ బంద్ ఉంది. మళ్ళా ఓ రోజు పోతే కొడుకున్నాడు కానీ తండ్రి లేడు. మనం ఇచ్చిపోతే ఆయన చెప్తాడో చెప్పడో అని ఆ రాజ్మోహన్కు ఉన్నప్పుడు ఇద్దామని 3 రోజుల తర్వాత వెళ్ళి ఆ పైసలు ఇస్తే ఆయన అడిగాడు, నువ్వేం చేస్తావని అడిగాడు. నేను ఒక చర్చి పాస్టర్ అని చెప్పాను అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనలో ఏ చిన్న లోపం ఉన్నా కదా, మన పిల్లల తరానికి అది శాపంగా మారుతుంది. కనుక మనం ఈరోజు క్షమించాలి, తర్వాత ఆదరించాలి, బలపరచాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. మనకు గొప్ప కెరీటాన్ని దేవుడిని. మిగతా సబ్జెక్ట్ నేను సాయంకాలం చెప్తాను. కనుక దేవుని బిడ్డలారా, మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మనం చేసిన ఉపకారంలో దేనికి ఆయనకు మరవకుండా కృతజ్ఞతమై ఉండాలి. మనం ఎవ్వరి దగ్గర కూడా అదనంగా రూపాయి తీసుకున్న క్షమాపణ కలిగి తిరిగి ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా.
ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.